ఇంకా షాక్ ఏంటంటే నన్ను తన డ్రైవింగ్ లో తీసుకెళ్తుందని ఎప్పుడన్నా 390లో ఈవిడ మాత్రమే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చేవారు. ఇప్పుడు నేను సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్. అది నేను ఎప్పుడు పిక్ చేసుకుంటా ఉండేదాన్ని. అలాంటిది మామూలుగా కార్ ఎవరికి ఇవ్వరు, ఆవిడకి చాలా భయం అన్నమాట. ఇలా అడిగింది ఏదక్క కార్ కేసు అని, ఇలా అడగగానే ఇలా ఇచ్చేసాను. అంటే అన్ని కార్లు ఎలా ఉంటాయి, ఎలా డ్రైవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చేద్దాం. స్ట్రైట్ నా స్టీరింగ్ కొంచెం అంటే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట నాలాగా. బట్ ఓకే అలాంటి ఎక్కగానే అనుకున్నావు కానీ వాళ్ళకి మా ఇంటికి 10 నిమిషాలేనండి డిఫరెన్స్. కాబట్టి 10 నిమిషాల్లో టక్కన వెళ్ళిపోతాం అనమాట. అలాగా స్ట్రైట్ రా వెళ్తున్నావుగా, మళ్ళీ ఎక్కడికి అంటున్నావు, ఇంకో బాగానే వెళ్ళిపోతున్నావు కదా. రోడ్ కమిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమైనా యూటర్న్ తీసుకోవాలా? స్ట్రైట్ నేను చెప్తాను. కొంచెం ముందుకు వెళ్ళాగా ఇలా యూటర్న్ కొంచెం షార్ట్ కట్లో రోడ్ బాగుండే చోటు. నా మొహానికి వేసి కొడుతున్నాను, ఏసీ లేకపోతే ఉండలేము. అవును, చలికాలంలో కూడా నేను ఏసీ వేసుకొని పడుకుంటా నైట్లు. ఎప్పుడన్నా ఎవరన్నా సినిమా తీసి నీకు నాకు ఒక రూమ్ ఇవ్వాలి, చచ్చిపోద్ది. బాగా డ్రైవింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ నుంచి ఫాస్ట్ గా ఒక 80లో వెళ్ళిపోతారు, సడన్ బ్రేక్ వేస్తారు అనమాట. నేను ఆ డ్రైవింగ్ సీట్ లో నుంచి కింద పడిపోతూ ఉంటా. ఇప్పటి వరకు ఆవిడ డ్రైవింగ్ లో కనీసం ఇలా, నా డ్రైవింగ్ లో కనీసం ఇలా గతుకుల్లో పడినట్టు కూడా లేదు ఆవిడ. అయితే కరెక్టే, మరీ వెళ్ళి పడేయలే కానీ స్పీడ్ బ్రేకర్ లో కూడా ఇక్కడ ఉందానంటే ఇక్కడ వేస్తారు బ్రేక్ ఆవిడ. అంత మాట ఇక్కడ నుంచా రైట్ కొంచెం ముందుకెళ్ళు. తీసుకోవచ్చు ముందు చెప్పాలి కదా. నెక్స్ట్ యూటర్న్ ఉందిగా, ఇది తీసేసుకో. అంటే నిన్ను షార్ట్ కట్లో తీసుకెళ్దామని. ఆగు, గీదలు వెళ్ళిపోని. అరే నువ్వు నేర్చుకొని ఒక 15 days అయిందా? 1 month? 1 month అయింది. 1 month అయింది. కానీ నాకు సీక్రెట్ ఏంటో చెప్పనా? లేట్ గా చెప్పడం కాదండి, ఓయ్ ఎలా అంటే నేను వీడియో చూసి షాక్ అయి ఫోన్ చేశాను, అది చెప్పు. అందరూ కూడా వీడియో చూసి షాక్ అయ్యారు. అది ఇలా ఉందండి. సర్ప్రైజ్ ఇద్దామని ఈ రకంగా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. షాక్ సర్ప్రైజ్ అనమాట. ఎప్పుడు నేర్చుకుంది, ఎప్పుడు డ్రైవింగ్కి వెళ్ళింది, ఎప్పుడు కార్ వేసుకొని వెళ్ళిపోయి ఎప్పుడు బ్లాగ్ కూడా చేసింది అనుకున్నా నేను. ఇప్పుడు నాతో మొత్తం కార్లో అంతా బ్లాగ్ చేస్తావు నువ్వు. నా డ్రైవింగ్ అంతా తెలిసిపోయింది. నా బ్లాగ్ లోనే పెట్టలేదు నేను ఇంకా.